సర్వ ఐశ్వర్యాలు కురిపించే నమశివాయ మంత్ర సంపుటీకరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంట్లో ఎప్పుడు కూడా శివలింగం పెట్టుకోవచ్చా లేదా అని అందరికీ చాలా సందేహాలు ఉంటాయి. శివలింగాన్ని పెట్టుకోవచ్చు అంటే ఓన్లీ మరకత లింగాన్ని మాత్రమే పెట్టుకోవాలి. ఇది మరకత లింగం, గ్రీన్ కలర్లో ఉండే స్టోన్తో తయారు చేయబడి ఉంటుంది, న్యాచురల్ స్టోన్. ఇది మాత్రమే పెట్టుకోవాలి. వేరేది ఏది ఇంట్లో పెట్టుకోకూడదు, అది చాలా అనర్థము. అలాగే మరకత లింగాన్ని ఎట్లా పడితే అట్లా ఉంచుకోకూడదు. ఎప్పుడు కూడా దీన్ని ఈ ముఖం ఉత్తరం వైపు చూసేటట్టు చూసుకోవాలి. దీనితో పాటుగా నందీశ్వరుడు కంపల్సరీ ఉండాలి. నందీశ్వరుడితో కలిపి ఉన్న మరకత లింగాన్ని ఇంట్లో పెట్టుకోవటం వలన అనేక రకమైన తాంత్రిక మంత్రాలు చేసుకోవడానికి, తాంత్రికమైన కోరికలు కోరుకోవడానికి, రాత్రిపూట మనం సంపుటీకరణ చేయడం ద్వారా అత్యధికమైన సంపదలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని చేసుకునేటప్పుడు అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇది వీలైనంత చిన్న సైజు ఉంటే మంచిది. 3 అంగుళాలు పెంచకుండా ఉంటే మంచిది. ఈ సైజు కూడా 3 అంగుళాల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ సైజు చూసారనుకోండి మరకతలింగం. ఇది మీకు అంగుళన్నర సైజు ఉంటుంది. ఇట్లా కూడా వాడుకోవచ్చు. ఎప్పుడైనా కూడా లింగం ఉన్న చోట నందీశ్వరుడు కూడా కంపల్సరీ ఉండాలి. 2 ఉన్నది ఇంట్లో పెట్టుకోవచ్చు. అది ఓన్లీ మరకత లింగమే. నల్లటి లింగం కానీ, స్ఫటిక లింగాలు కానీ, వేరు వేరు లింగాలు లోహంతో చేసినవి, బంగారంతో చేసినవి కూడా చేయకూడదు. అలాగే ఏదైనా తాంత్రిక విధానం చేసినప్పుడు మృచ్చిక లింగం అంటే మనము మట్టితో లింగం తయారు చేసి ఆ తాంత్రిక ప్రయోగం కానీ, మంత్రం కానీ, పూజ కానీ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఏదైనా నదిలో కానీ, నీళ్ళల్లో కానీ కలిపేసేయాలి. ఆ లింగం తయారు చేసేటప్పుడు కూడా మట్టితో చేసిన లింగం తయారు చేసేటప్పుడు దాంట్లో అరటిపండు, నెయ్యి, పంచదార, బెల్లము, మధుర పదార్థాలు దాంట్లో కలిపి చేయాలి. అంతేగాని ఒట్టి పుట్టమన్నతో చేసి వదిలేయకూడదు. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి భస్మంతో చేయకూడదు. ఇంట్లో చేసేటప్పుడు పంచామృతాలతో చేయాలి. సంపదల కోసం అయితేనేమో చెరుకు రసంతో చేయాలి. తేజవంతం కోసం అయితేనేమో ఆవు నెయ్యితో చేయాలి. అయితే కొన్ని రకాలైన తేజవంతం కోసము ఆవు నెయ్యి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తే, ఆరోగ్యం కోసం చేసేటప్పుడు మామిడి ఆకు రసంతో కానీ, నిధులు కావాలన్నప్పుడు కానీ, సత్సంతానం కలగాలంటే కూడా మామిడికి సంబంధించిన దాన్ని ఏమంటారంటే చెట్టు బెరడు నుంచి తీసిన రసము, మామిడి రసము 2 కలిపి చేస్తారు. అదొక తాంత్రిక ప్రయోగం. అది చేసిన ప్రయోగం ఏదైనప్పటికీ మీరేమీ ఇంట్లో పాశుపతాలు చదవక్కర్లేదు, దాన్ని పాశుపత ప్రయోగాలు చేయక్కర్లేదు. పాశుపత ప్రయోగాలన్నీ చాలా 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 శక్తివంతమైనవి. చేసేటప్పుడు కొంత కొద్దిగా రివర్స్ అయినా కూడా అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకైనా ఎప్పుడైనా సరే నాలాంటి గురువుల దగ్గర, అంటే ఆల్రెడీ అక్షరలక్షలు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర పంచాక్షరి మంత్రాన్ని నేర్చుకుని పాశుపత ప్రయోగాలు చేసుకోవచ్చు. మీరు ఇంట్లోనే కోట్లు కురిపించే విధంగా మంచి మంత్రం చదువుకోవాలని, శివుడి ద్వారా పొందాలంటే శివుడి ద్వారా చేసే ప్రతి ప్రయోగము గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. దాంట్లో అది మంచికైనా అడగండి, చెడుకైనా అడగచ్చు. 7 కోట్ల మంత్రాలు చెప్పేటప్పుడు శివుడు చెప్తాడు, నా మంత్రం కనుక ఎవరైనా చదివి వాళ్ళ కోరిక కోరితే వాళ్ళ అడిగిన కోరికని తీర్చను అనే శక్తి నాకు కూడా ఉండదు, నేను తీర్చి తీరాల్సిందే. అందుకని వాళ్ళు కోరుకునేటప్పుడే వాళ్ళకి శక్తికి సంబంధించింది. వాళ్ళు ఎంతవరకు మోయగలరో అంతవరకే. ఒక సామాన్యమైన మనిషి ఉన్నాడు అనుకోండి, వాడు 1000 కిలోలు బంగారం కోరితే కూడా శివుడికి తప్పదు, ఇస్తాడు. 1000 కిలోలు బంగారం ఇవ్వటం వరకే ఆయన తెలుసు. తర్వాత 1000 కిలోల బంగారం ఆయన దగ్గర చూసి అందరూ దొంగలు వచ్చి ఇన్ని ఏదో ఒకటి చేసి వాళ్ళు ఎత్తుకుపోతుంది కూడా శివుడికి సంబంధం లేదు. ఆయన చేయటం వరకే, ఆయన మీరు కోరుకుంది ఇవ్వటం వరకే వస్తాడు. అందుకనే మీరు శివుడిని ఎప్పుడు కోరిక అడిగినా కూడా క్లియర్గా ఉండాలి, తెలివిగా ఉండాలి. అది మీకు, సమాజానికి, మీ రాబోయే తరాలకు కూడా అనుకూలంగా ఉండాలి. అంతకు మించి వేరు తంత్రాల ప్రయోగం చేయకూడదు. నేను వివరంగా చెప్తాను ఎట్లా చేయాలో. మీ కోరిక ఏదైతే ఉందో కోరికని మనసులో పూర్తిగా నిర్ణయించుకోవాలి. దాన్ని ఏ విధంగా అయితే కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయాలో దాన్ని కూడా కరెక్ట్గా రాసుకుని పెట్టుకోవాలి. అప్పుడు ఫస్ట్ పంచాక్షరి మంత్రానికి ముందు ఒక అక్షరం కలుపుతాం, ఓం అనేది. ఓం నమ శివాయ. తర్వాత మన కోరిక, డబ్బులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా కోరుకోండి. ఫలాంది నాకు కావాలి, ఓం నమ శివాయ అని. సంపదలకు సంబంధించి చేసేటప్పుడు తేనెలో ముంచిన మారేడు దళం శివుడికి ఎదురుగుండా ప్రసాదం పెట్టి, శివుడి మీద కూడా అదే మారేడు దళాలు మీకు వీలుంటే 108, లేకపోతే 58, లేకపోతే 11, లేకపోతే 1 కూడా ఇలాగ శివలింగం మీద పెట్టి రోజు ఆ మంత్రం 108 సార్లు చదువుకోవాలి. రాత్రిపూట కూడా చేసుకోవచ్చు. రాత్రిపూట చేసింది ఇంకా చాలా పవర్ఫుల్ అని చెప్తారు. అలాగే లింగము ఎప్పుడు ఇంట్లో పెట్టినా కూడా మరకత లింగం మాత్రమే పెట్టాలి. మరకత లింగం కాకుండా పారదలింగం అంటే పాదరసంతో తయారు చేస్తారు. చాలా ప్రమాదకరమైనది. అది విషంతో సమానం.
అది కేవలము దీపావళి రోజున మార్వాడి కానీ, సింధీలు కానీ, జైన్స్ కానీ, వ్యాపారవేత్తలు కానీ ఆ రోజు ఆ మంత్రం చదువుకోవాలి. దానితో అభిషేకం చేసిన అభిషేక స్థలం కూడా తీసుకోకూడదు. ఆ మంత్రం అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి నిమజ్జనం చేసేయాలి, ఇంట్లో పెట్టుకోకూడదు దాన్ని. అలాగే లోహలింగాలు కూడా వాడకూడదు. ఇప్పుడు కూడా ఈ మా ఇంట్లో వాడేటప్పుడు ఇది వాడాలి. గుళ్ళో వాడేటప్పుడు అంటే వాళ్ళు నిరంతరము దానికి సంబంధించిన పూజలు, యజ్ఞాలు, శాంతులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఇంట్లో మాత్రం ఎప్పుడు మరకతలింగం మాత్రమే వాడండి. తేనె, మారేడు దళము దాని మీద పెట్టి ఓం నమ శివాయ, మీ కోరిక ఓం నమ శివాయ పెట్టుకొని మీరు ఏదైతే కోరికలు కోరుకుంటారో మీకు వీలుంటే ఆ రోజు రాత్రి, ఈరోజు శివరాత్రి కాబట్టి ఈ రోజున 10,000 సార్లు కనుక మీరు ఏదైనా చేయగలిగితే గ్యారంటీగా అది అతి త్వరగా తీరుతుంది. ఆ కోరికలో కూడా నాకు అతి త్వరగా డబ్బులు కావాలంటే త్వరగానే వస్తాయి, లేదు నెమ్మదిగా కావాలంటే నెమ్మదిగా వస్తాయి. అది ఫలానా ఈ కోరిక కోరాలని ఏమి లేదు. మీరు ఇష్టం వచ్చిన కోరిక ఏదైనా కోరుకోండి, తప్పకుండా తక్షణం తీరుతుంది. అది కోట్ల డబ్బులు కావచ్చు, కోటీశ్వరులు అవటం కావచ్చు, సుఖాలు కావచ్చు, సంపదలు కావచ్చు. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకు మాలాగా లక్షలు చేయాల్సిన అవసరం లేదు. నేను ఎవరికైతే ఈ మంత్రం ఇస్తున్నానో వాళ్ళు శుభ్రంగా చేసుకోవచ్చు. అదృష్టరత్నం పెట్టుకున్నప్పుడు దాని కింద ఆల్రెడీ దాని కింద ఈ శివుడికి సంబంధించిన బీజాక్షరాలు, లక్ష్మికి సంబంధించిన బీజాక్షరాలు, మహద్దైవతాలకు సంబంధించిన బీజాక్షరాలు, సహస్రార బీజాక్షరాలు అన్నీ దాని కింద చేసి దానికి పూజాయజ్ఞం చేసి మీకు ఇస్తారు. కాబట్టి అన్ని రకాల సంపదలు అదృష్టరత్నం వలన ఆటోమేటిక్గా కలుగుతాయి. అదృష్టరత్నం ధరించడం వలన ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం లేకుండానే మీకు కావాల్సినవన్నీ మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటాయి. శుభం భూయాత్.